అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఈ పశువులు అయితే ఉంది, కోళ్ళ రైతులు అయితే ఉందో ఈ కొత్తగా వచ్చిన వైరస్ గురించి చాలా భయపడుతున్నారండి. సో దాని గురించి ఎంతోమంది నాకు కాల్ చేసి ఏంటి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతోమంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అని చెప్పి ఈరోజు మైరా మీడియా వాళ్ళ సహకారంతో ఒక వీడియో చేసి పెడదాము, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్ సంబంధించి మనకి ఎటువంటి మందులు కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేవండి. అయితే వచ్చిన తర్వాత మనం క్యూర్ చేసుకోవడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కొత్త వైరస్ పేరు హెర్సిస్గా డాక్టర్లు చెప్పడం జరిగిందండి. అయితే ఈ హెర్సిస్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా అవి బతకట్లేదు. రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఏమీ లేదు. ఈ వ్యాధి సోకిన ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో 2-3 గంటలకు కానీ ఒక పూటలో కానీ అవి కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది. ఈ లంగ్స్ మీద లివర్ మీద హై ప్రెషర్ ఉండడం వల్ల ఊపిరాడక లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల కోళ్ళు చనిపోవడం జరుగుతుందని డాక్టర్లు గుర్తించారు. సో దీనికి ముందు జాగ్రత్తగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత మనం ఏదన్నా తగ్గించుకోవడం కంటే కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి. అయితే ఈ కోళ్ళు పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని శుభ్రతలు కానీ కొన్ని జాగ్రత్తలు కానీ పాటిస్తే ఈ వైరస్కు దూరంగా ఉండొచ్చు. ఎవరు కూడా ఈ కోళ్ళు పెంచే వాళ్ళు ఎవరు కూడా చికెన్ షాపులకు వెళ్ళకపోవడం మంచిది. సో చికెన్ షాప్స్కి ఎవరైనా వెళ్ళవలసి వస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా తలస్నానం చేసి ఫామ్కి రావాలి. ఈ కొత్త వాళ్ళని ఎవరిని కూడా ఫామ్లోకి అలో చేయకూడదు. సో అలాగే మీరు కూడా ఎటువంటి కొత్త ఫామ్లకు కానీ చికెన్ షాప్స్ కానీ చికెన్ మార్కెట్ ఇలాంటి మార్కెట్లకు విజిట్ చేయకుండా ఉంటే ఈ జబ్బు అనేది మన పరిసర ప్రాంతాల్లోకి రాదు. అలాగే మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో షెడ్ల లోపల అయితే ఉంది, బయట అయితే ఉందో రోజు శుభ్రం చేసుకుని వాటిని దూరంగా తీసుకెళ్ళి ఆ లిటర్ ఏదైతే ఉందో దూరంగా పాడేసి దాన్ని బ్లీచింగు ఫార్మలిన్ వాటితో మనం చేసుకోవడం వలన ఆ జబ్బు అనేది రాకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా షెడ్లలో బయోబూస్టర్ 904 ఫార్మలిన్తో స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరల్స్ కానీ అటాక్ చేయకుండా ఉంటాయి. సో ఈ కోళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడం కోసం మనం ఈ ఆర్గానిక్ పద్ధతిలో సహజ సిద్ధంగా అయితే మనం వెల్లుల్లి రసం కానీ ఈ అలోవెరా కలబంద అంటారు, అలోవెరా అంటారు, వీటి జ్యూస్ని కానీ మనం కోడి పిల్లలకి మన కోళ్ళకి ఇచ్చినట్లయితే వాటికి రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వల్ల తొందరగా వ్యాధిని బారిన పడుకోకుండా ఎటువంటి డిసీజ్ అటాక్ చేయకుండా ఉంటాయండి. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా బలమైన ఆహారం, శుభ్రమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా కోడి ఆరోగ్యంగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి వైరస్ అనేది అటాక్ చేయకుండా ఉంటుంది. సో కోళ్ళకి ఇచ్చే నీళ్ళల్లో రోజు కూడా బయోబూస్టర్ అని ఉంటుందండి. బయోబూస్టర్ మరియు ఈకేర్ సెలీనియం అని ఉంటుంది. ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న లివర్ టానిక్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవడం వల్ల కోడికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి కోడి ఆరోగ్యంగా ఉంటుంది. కోడి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి జబ్బు కూడా తొందరగా అటాక్ చేయదు. ఇవన్నీ పాటించుకుంటూ ప్రతిరోజు నీళ్ళని మేతల్ని శుభ్రంగా ఇవ్వగలిగితే కనుక ఈ జబ్బుని మన దగ్గరికి రాకుండా చాలామందికి మనం అరికట్టవచ్చు. ఈ హెర్సిస్ అనేది ఈ కలకత్తా భువనేశ్వర్ సైడ్ నుంచి పౌల్ట్రీ ద్వారా వచ్చిందండి. ఈ హెర్సిస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 80% దాకా సివియర్ మార్టాలిటీ, సివియర్ నష్టం అనేది జరుగుతుంది. రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. నాకు తెలిసి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అయితేనేమి కృష్ణా ఈ కోస్తా బెల్ట్లో తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. ఎస్పెషల్లీ నాటుకోళ్ళు, పందింకోళ్ళు పెంచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని లక్షల విలువ చేసే కోళ్ళని నష్టం చవిచూడటం జరిగింది. సో ఈ ప్రభావం ఇలాగే కొనసాగితే మన ఈ కోళ్ళ జాతులు, ఈ నాటుకోళ్ళ జాతులు అనేది అంతరించిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే గవర్నమెంట్ దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకుంది, వర్క్ జరుగుతుంది. సో త్వరలోనే ఇది కంట్రోల్ అయ్యి మళ్ళీ యథావిధిగా ఈ పౌల్ట్రీ రంగం ఉంటుందని చెప్పి మనం ఆశిస్తూనే జరుగుతుంది.
అఫీషియల్గా ఏ వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ ఏ డాక్టర్ కానీ ఈ మెడిసిన్ పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరగలేదండి. అయితే హోమియోలో ఈ సింటమ్స్ని బట్టి కొన్ని మందులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ మందులు వాడటం వల్ల తగ్గుతుందని కూడా చాలామంది అన్నారు. సో ఆ మందులు ఏంటని నేను చెప్తానండి. యాంట్రాసినమ్ 200, ఆర్సెనిక్ ఏఎల్బి 200, క్యాంఫోరా 200, యాసిడ్ హైడ్రోవాక్సినియం 200. ఈ 200 పవర్లో ఉన్న ఈ మందుని ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు ప్రతి కోడికి వేసినట్లయితే ఈ జబ్బు అనేది రావటం లేదని, వచ్చినవి కూడా తగ్గుతుందని చాలామంది చెప్పడం జరిగిందండి. ఇది హోమియోలో దొరుకుతుందండి. మీ దగ్గర ఉన్న హోమియోలో ఈ 4 మందులను తీసుకుని ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు కోడికి కనుక మనం వేసినట్లయితే ఈ జబ్బు వచ్చిన కోళ్ళు తగ్గుతున్నాయని, ముందుగా వేసుకుంటే రావు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే దీనికి ఎటువంటి మందు అయితే లేదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్జా బి అని కూడా అంటున్నారు. సో ఏదైనా బ్యాక్టీరియా అటాక్ చేస్తే మనం యాంటీబయాటిక్స్ వాడుకోగలుగుతాం, కానీ ఇది వైరస్ అంటున్నారు. సో దీనికి మనం యాంటీవైరల్సే ఇవ్వాలి. ఈ వైరస్ సంబంధించి కానీ యాంటీవైరల్స్ కానీ ఎటువంటి యాంటీడోట్ లేదండి. సో మనం దీని ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము అని తెలియజేస్తున్నాం. కోళ్ళకి బేసిక్గా వచ్చేదాన్ని కొక్కెర తెగులు అంటారండి. దాన్ని ఆర్డీ అంటారు, రానికేజ్ డిసీజు. వీటిని రాకోకుండా లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. ఈ లైవ్ వ్యాక్సిన్ అంటే కంట్లో చుక్క, ముక్కులో చుక్క వేసుకోవాలి. ప్రతి 45 రోజులకు ఒకసారి ఇది వేసుకుంటే ఈ ఆర్డీ అనేది మెయిన్ ఈ కొక్కెర తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఇందులో ఈ ఆర్డీ రాకుండా వేసుకోవడానికి NDB1 కానీ, లసోటా కానీ, F1 కానీ, క్లోన్ 30 కానీ డ్రాప్స్ ఉంటాయండి. వీటిని వేసుకుంటే ముందు జాగ్రత్తగా ఈ కొక్కెర తెగులు అటువంటి రాకుండా ఉంటాయి. ముందు జాగ్రత్తగా లైవ్ డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తే క్లోన్ 30 డ్రాప్స్ వేసుకుంటున్నారండి. ఈ క్లోన్ 30 డ్రాప్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు నివారించవచ్చు అంటున్నారు. అదే వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తే ND కిల్ వ్యాక్సిన్ అంటారండి, VVND ND కిల్ వ్యాక్సిన్ అంటారు. ఇది 2000 కోళ్ళకైతేనే మినిమం ఈ వ్యాక్సిన్ దొరుకుతుంది. ఈ వ్యాక్సిన్ని కోడి మెడ భాగంలో చర్మం కింద కనుక చేసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది సోకకుండా ఉంటుంది. ఇది కూడా ప్రివెంటివ్గా అంటే అండి, ముందుగా రాకుండా జాగ్రత్త. ఇది కూడా వచ్చిన దానికి కాదు. ఈ కరోనాకిను ఈ కోళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. కరోనా అనేది ప్రజెంట్ మనకు చైనాలో నుంచి ఇండియాలోకి స్ప్రెడ్ అయింది అంటున్నారు. దీనికి కోళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ రెండు ఒకేసారి రావడం వల్ల కొంతమంది కూడా దీన్ని బ్రాయిలర్ కోళ్ళలో కరోనా ఉందని చెప్పి స్ప్రెడ్ చేయడం వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల స్ప్రెడ్ అవ్వడం న్యూసే. కానీ కరోనాకి ఈ కోళ్ళ ఈ హెర్సీస్కి ఎటువంటి సంబంధం లేదండి. అది వేరే వైరస్, ఇది వేరే వైరస్. ఇప్పుడు మీ అందరి కోసం ఈ షెడ్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలని అనేది సో మీ అందరికీ చిన్న శాంపుల్గా ఒక ఈ వీడియోలోనే చెప్తానండి. ఇది మన కోళ్ళ షెడ్ అండి. ఈ షెడ్ని మీరు గమనించినట్లయితే ఇది ఉదయం పూట అంటే నిన్న రాత్రి కోళ్ళని మనకు కప్పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే మీకు ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రల కింద మాత్రమే కోళ్ళ యొక్క లెటర్ ఉంటుందండి, అంటే కోడి పెంట ఉంటుంది, మిగతా చోట ఉండదు. ఈ కర్రలు ఎందుకు కడతామంటే కోడి రాత్రిపూట ఈ కర్రలు ఎక్కడం వలన వాటి లిటర్ ఏవైతే ఉందో దానికి కింద పడుతుంది. సో వాటి లిటర్లో అది ఉండడం వల్ల, అవి తినడం వల్ల కోళ్ళకి ఎక్కువగా జబ్బులు వస్తుంటాయి. అలాంటిది రాకుండా ఉండటం కోసం ఈ కర్రలు కడుతుంటాం. ఏవైతే మీకు కనబడుతుందో ఈ కోళ్ళ లిటరు, ఆ లిటర్ని డైలీ మార్నింగ్ పూట నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం దూరంగా పాడేసి బ్లీచింగ్ కానీ ఫార్ములిన్ కానీ కొట్టుకోవాలండి. సో ఇది క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని లోపల ప్రతిరోజు కూడా ఒకసారి బయోబూస్టర్తో కానీ ఫార్ములిన్తో కానీ 904తో కానీ వీటితో స్ప్రే చేసుకున్నట్లయితే ఏ బ్యాక్టీరియా కానీ ఏ వైరస్ కానీ ఎటువంటి జబ్బులు కానీ మన దగ్గరికి రావండి. ఈ ఫామ్ మొత్తం మీరు చూశారు, ఈ లోపల షెడ్లో ఉన్నారు. మీకు ఎక్కడైనా సరే బ్యాడ్ స్మెల్గా రావడం కానీ అన్కంఫర్ట్గా మీకు ఏమైనా అనిపించిందా? ఏం లేదలే. ఇలా ఏదైనా ఏదైనా కోళ్ళు చనిపోతే మాత్రం మీరు దయచేసి కోళ్ళని ఎక్కడ పడితే అక్కడ పాడేయడం కానీ దూరంగా పాడేయడం అలాంటివి చేయకూడదండి. వాటిని కూడా మనం ఎలాగ దాన్ని పాతి పెట్టాలా లేదా కాల్చాలా ఏం చేయాలని కూడా చెప్తాం. ఎందుకంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే ఆ జబ్బు అనేది మీతో పాటు ఈ ఊరంతా కూడా స్ప్రెడ్ అయిపోయి కోళ్ళు అనేది చచ్చిపోవడం జరుగుతుంది. జబ్బు కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది వైరస్.
సో లైవ్లో ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని మీద ఈ వీడియోలో చెప్దామని చెప్పి కొన్ని ప్లానింగ్ కూడా చేసాము. గొయ్య తెవ్విచ్చాము. సో మీరు చూస్తే ఇలా కన్నం చేయాల్సి వచ్చినప్పుడు ఒక గొయ్యి తవ్వాలండి. ఆ గొయ్యి తవ్వి అందులో ఏదైనా స్క్రాప్ ఆకులు కానీ ఏదైనా టైర్లు కానీ ఏదైనా వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ వేసి దాని మీద కోళ్ళు వేయాలి. ఆ కోళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఇలా స్క్రాప్ వేసుకోవాలి. మాకైతే దగ్గరలో చెప్పుల కంపెనీ ఉంది. ఇలా వైరస్ కానీ డిసీజ్ కానీ వచ్చిన బర్డ్స్ ఏమైనా కనుక చనిపోతే వాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయకోకుండా ఎలా పడితే అలా కప్పెట్టుకోకుండా ఈ విధంగా ఒక గొయ్యి తీసి 3 అడుగులు గొయ్యి తీసి అందులో ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఏదో ఒకటి వేసి దాన్ని మంట కనుక పెట్టినట్టయితే ఆ వైరస్ అనేది అక్కడ చచ్చిపోవడం జరుగుతుంది. పెరగడం అంటూ జరగదు. సో ముందు మనం జబ్బుని చంపుకుంటా వైరస్ని చంపుకుంటా వస్తే మన దగ్గర ఆ డిసీజ్ అనేది పోవడం జరుగుతుంది. బయో బూస్టర్ అంటారు. ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది స్ప్రే చేసుకునేటప్పుడు కోళ్ళు కానీ మేతలు కానీ నీళ్ళు గిన్నెలు ఏమన్నా ఏమవుదండి. ఇవి కోళ్ళు ఉన్న ప్రాంతంలో కూడా స్ప్రే చేసుకోవడం వల్ల అక్కడ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది. దీన్ని జబ్బు అటాక్ చేసినప్పుడు దీన్ని డ్రింకింగ్ వాటర్లో కూడా ఇవ్వడం చాలా మంచిది. ఈ డ్రింకింగ్ వాటర్లతో పాటు ఇలా స్ప్రే చేసుకుంటే ఆ బ్యాక్టీరియా అన్ని కూడా కంట్రోల్ అవుతాయండి. దీన్ని ఫార్మలిన్ అంటారండి. ఈ ఫార్మలిన్ అనేది చాలా పవర్ఫుల్, బాగా వర్క్ చేస్తుంది. ఇది ఎప్పుడైనా వైరస్ వచ్చినా వైరస్ రాకపోయినా ప్రతి 15 రోజులకో 10 రోజులకో ఒకసారి మనం షెడ్లలో స్ప్రే చేసుకోవాలి. అయితే ఇది స్ప్రే చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు అంటే ఇది కోళ్ళ మీద కానీ కోళ్ళ మేతల మీద కానీ కోళ్ళ నీళ్ళ మీద పడినట్లయితే ఫుడ్ పాయిజన్ వాటర్ పాయిజన్ అవుతుంది. అవి లేకుండా చూసి రిమూవ్ చేసుకుని దూరంగా పెట్టుకుని మనం స్ప్రే చేసుకోవాలి. దీన్ని ఎలా కలుపుకోవాలంటే వైరస్ అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు లీటర్ దాకా కలుపుకోవాలండి 20 లీటర్ల వాటర్లో. లేదు నార్మల్ టైంలో ప్రివెంటివ్గా యూజ్ చేసుకోవాలంటే 100 ml to 250 ml మనం కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని కానీ బయోబూస్టర్ కానీ ఎలా స్ప్రే చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం స్ప్రే ఇందులో ఎలా చేయాలంటే గాల్లో స్ప్రే చేస్తే ఆ గాల్లో ఉన్న వైరస్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా భూమి మీద పడి భూమిలో చచ్చిపోవాలండి. చూసారుగా మీరు, ఇది 20 అడుగులు బార్ వెళ్తుందండి. దాని గురించి మేము ఈ పంపుని మనం ప్రిఫర్ చేసాం. ఈ విధంగా గాల్లో స్ప్రే చేసిన ప్రతిదీ కూడా భూమి మీద పట్టడం వల్ల భూమి మీద ఉన్నది మరి గాల్లో ఉన్న వైరస్ ఏదైతే ఉందో అది చనిపోవడం జరుగుతుంది. వైరస్ ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. వైరస్ లేనప్పుడు ప్రివెంటివ్గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే రోజుకి ఒకసారి చేసుకోవాలి. మామూలుగా నార్మల్ డేస్లో అయితే 5 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఈ పౌల్ట్రీలో ఆరు బయట చేసుకోవాలా లేకపోతే షెడ్లో కూడా చేయొచ్చా? జబ్బు ఉన్నప్పుడు మాత్రం బయట లోపల 2 చేసుకోవాలండి. షెడ్లో ఉన్నప్పుడు పక్షులు ఉంటాయి కదా, పక్షుల మీద ఈ స్ప్రే పెడితే ఏమన్నా వాటికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అదే అండి మీకు చెప్పింది ఏంటంటే, నేను ఫార్ములింగ్ చేసుకున్నప్పుడు మాత్రం కంప్లీట్గా బర్డ్స్ ఫీడు వాటర్ ఈ బౌల్స్ అన్నీ కూడా బయట ఉండాలి. అదే బయోబూస్టర్ చేసుకున్నప్పుడు ఏది అన్నీ కూడా ఉన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం స్ప్రే చేసిన ఫార్ములిన్ కాబట్టి ఇక్కడ కోళ్ళు కానీ ఫీడర్స్ కానీ ఏమీ లేవండి. ఎంటీ షెడ్లోనే స్ప్రే చేస్తున్నాం మనం. ఇలా స్ప్రే చేసిన తర్వాత
ఈ ప్రిన్సెస్లోకి పక్షులు ఎంతసేపు ఆగి రావచ్చు? ఏమో అది ఇమీడియట్గా వచ్చేవచ్చు, బట్ అవి ఉన్నప్పుడు స్ప్రే చేస్తే కళ్ళల్లో పడితే కళ్ళు మంటలు పడతాయి. ఈ పైపులకి ఈ షెడ్లో ఈ మొత్తం ప్రతి పార్ట్ కూడా ఈ స్తంభాలకి ఇది చేసుకోవడం వల్ల చాలా మట్టికి జబ్బు అనేది రాదు, ఉన్న జబ్బు కూడా చచ్చిపోతుందండి. చూస్తే మొత్తం ఇక్కడ షెడ్ మొత్తం తడిసిపోవాలి. చూసారు కదా మొత్తం కంప్లీట్గా కూడా ఈ విధంగా షెడ్ మొత్తం కూడా ఒక 2-3 క్యాన్లు పడతాయి, అంటే ఒక 40 to 60 లీటర్ వాటర్ పడుతుంది. ఇలా కంప్లీట్గా చేసుకుంటే జబ్బు అనేది చచ్చిపోతుంది. అక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా పుట్టాలని రాదండి. ఈ పద్ధతిలో మనం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో డిసీజ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ వీడియో క్లియర్గా చూసాము. విత్ లైవ్లో ఒకవేళ బర్డ్స్ చనిపోతే ఎలాగా మనం ఖననం చేసుకోవాలి, డిసీజ్ వస్తే ఎలాగ స్ప్రే చేసుకోవాలి, రాకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీటినన్నింటినీ మీరు చూసి వీటిని కనుక మీరు చేసినట్లయితే ఎటువంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు. ఈ పౌల్ట్రీ రంగంలో మనం ముందుకెళ్ళడానికి చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.